ఎయిర్ ఇండియాకు చెందిన AI-183 విమానం నిన్న ఢిల్లీ నుంచి అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బయలుదేరాల్సి ఉండగా సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. అప్పటికే ప్రయాణికుల బోర్డింగ్ పూర్తవగా వారిని బయటకు వెళ్లేందుకు సిబ్బంది అనుమతించలేదు. దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురైనట్లు తోటి ప్రయాణికులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 8 గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేసినట్టు తెలిపారు. ఇది చాలా అమానవీయం అంటూ ఆగ్రహించారు. నేడు టాలీవుడ్ లెజెండరీ నటుడు కృష్ణ 81వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్స్ వేదికగా ప్రత్యేకంగా బర్త్డే విషెస్ తెలియజేశారు. హ్యాపీ బర్త్డే నాన్న, మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. నా ప్రతి స్మృతిలో మీరు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటారు అంటూ ప్రిన్స్ ఎమోషనల్గా ట్వీట్ చేశారు. దీనికి కృష్ణ పాత ఫోటోను జత చేశారు మహేష్ బాబు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా హాజరైన నందమూరి బాలకృష్ణ నటి అంజలితో దురుసుగా ప్రవర్తించారని, ఫోటోలకు పోజ్ ఇచ్చే సమయంలో అంజలిని వెనక్కి నెట్టేశారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది. దీంతో బాలయ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా ఈ వివాదంపై అంజలి స్పందించారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలకృష్ణ గారు వచ్చినందుకు కృతజ్ఞతలు. మా ఇద్దరి మధ్య చాలా కాలంగా ఫ్రెండ్షిప్ ఉంది. మేమిద్దరం పరస్పరం గౌరవించుకుంటాం. ఆయనతో వేదిక పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా అదే వేడుకలో బాలయ్యకు తనకు మధ్య జరిగిన కొన్ని మూమెంట్స్ కు సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు. అధిక సంఖ్యలో విండోస్ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాన్ని సింగపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూన్హే వాంగ్ చైనా దేశీయుడు దాదాపు 200 దేశాల కంప్యూటర్లను హ్యాక్ చేసి వాటి వివరాలను ఇతర సైబర్ నేరగాళ్లకు విక్రయించి క్యాష్ చేసుకున్నాడు. అయితే సింగపూర్లో ఈ నెల 24న అంతర్జాతీయ పోలీసు బృందం అతన్ని అరెస్ట్ చేసింది. అమెరికా అటార్నీ జనరల్ మేరిక్ గార్లాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం వాంగ్ ప్రపంచవ్యాప్తంగా 1.9 కోట్లకు పైగా విండోస్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడని, వాటిలో 6.13 లక్షలకు పైగా కంప్యూటర్లు ఒక అమెరికాలోనేవని గుర్తించారు. హ్యాకింగ్ ద్వారా తాను అంతర్జాతీయంగా అనేక మంది సైబర్ మోసగాళ్లకు ఆ సమాచారాన్ని విక్రయించి గత 10 ఏళ్లలో సుమారు 825 కోట్లు ఆర్జించాడు. ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి డేట్ ఖరారైంది. జూలై 12న వీరి వివాహానికి ముహూర్తం నిశ్చయించారు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో జూలై 12 నుంచి 14 వరకు వీరి వివాహ వేడుక జరగనుంది. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక బయటకు వచ్చింది. ఎరుపు, బంగారు వర్ణంలో రూపొందించిన వెడ్డింగ్ కార్డులు ఆకట్టుకుంటున్నాయి. వీటిని అతిథులకు పంచే కార్యక్రమాన్ని అంబానీ కుటుంబం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. జూలై 12న శుభ వివాహంతో వివాహ వేడుక ప్రారంభం కానుంది. జూలై 13న శుభ్ ఆశీర్వాద్ సందర్భంగా అతిథులకు డ్రెస్ కోడ్ ను ఫార్మల్ ఇండియన్ గా పేర్కొన్నారు. ఇక జూలై 14న జరిగే మంగళ ఉత్సవ్ సందర్భంగా డ్రెస్ కోడ్ ఇండియన్ చిక్ గా ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కానున్నారు. ఈ మేరకు సోనియా గాంధీ కార్యాలయం నుంచి సీఎం కార్యాలయానికి సమాచారం అందింది. రాష్ట్ర అవతరణ వేడుకలకు హాజరు కావాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఢిల్లీ వెళ్లి ఆమెను ఆహ్వానించిన నేపథ్యంలో దశాబ్ది వేడుకలకు హాజరు కానున్నారు. జూన్ 2న ఉదయం 10:30 పరేడ్ గ్రౌండ్ లో జరిగే కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరవుతారు. ముందుగా బేగంపేట్ విమానాశ్రయంలో దిగిన తర్వాత నేరుగా అమరవీరుల స్తూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర అవతరణ దినోత్సవంలో పాల్గొంటారు. సోనియా గాంధీ రాక నేపథ్యంలో భద్రతాపరమైన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు అధికారులు. పత్తి, పచ్చి రొట్టె లభ్యత, విత్తనాల పంపిణీపై రాష్ట్ర స్థాయి అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్షించారు. జిల్లాల వారీగా నేటికి 68,16,967 వివిధ కంపెనీల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మిగతా ప్యాకెట్లు కూడా జూన్ 5 కల్లా జిల్లాలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో అవసరం మేరకు పత్తి, జిలుగ విత్తనాలు పంపిణీ చేశామన్న ఆయన జిల్లా కలెక్టర్లు అవి రైతులకు సక్రమంగా చేరే విధంగా అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులు పత్తి విత్తనాల విక్రయ కేంద్రాలను, జిలుగ, జనుము సరఫరా చేసే కేంద్రాల్లో పర్యటిస్తూ రైతులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశాలిచ్చారు.